ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఇంకొక మాట కూడా చెప్పిండ్రు. నేను ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన, దీన్ని అధికారికంగా గెజెట్ ఇస్తున్నా, ఎవరన్నా వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే తప్పకుండా కేసులు పెడతామని కూడా చెప్పిండ్రు. ఒక మాట చెప్తా ఉన్నాం, ఆనాడు గుండెల మీద టీజీ అని రాసుకున్నప్పుడు మా గుండెలకు గన్ను గురిపెట్టినటువంటి వ్యక్తివి నువ్వు. నీకు భయపడకుండానే ఆనాడు ఉద్యమాలు చేసి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వాళ్ళం మేము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఒక 10 సంవత్సరాలు ఉన్న తర్వాత మీరు పెట్టే బెదిరింపులకు ఎవరు కూడా భయపడరు. ప్రభుత్వం పెట్టి రూల్ పెడితే ప్రజలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రజలు మొక్కేటటువంటి దైవాన్ని మీరు వెల్కమ్ చేయాల్సినటువంటి బాధ్యత మీకుంటుంది. అది చేయకుండా ఉల్టా ప్రజల్ని బెదిరించడం అన్నది చాలా దారుణమైన విషయం అని మేము తెలియజేస్తూ మరొకసారి సుమిత్రక తన అభిప్రాయాన్ని 1 మినిట్ చెప్పవలసింది కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ సాంస్కృతిక విప్లవోద్యమ కేతనం కల్వకుంట్ల కవిత గారు ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు. తెలంగాణ తల్లిని సమున్నతంగా చూసుకోవాల్సినటువంటి నేల. ప్రతి గ్రామాన ప్రతిష్ఠించుకున్నాం, పల్లె పల్లెన ప్రతిష్ఠించుకున్నాం. నువ్వు ఎట్లా ఆ విగ్రహాలని మార్చగలుగుతావు? తెలంగాణ మహిళకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ పండుగను మరి ప్రజల హృదయాల్లో ఆ పండుగను మళ్ళొక్కసారి సీమాంధ్ర పెట్టుబడిదారుల విష ప్రచారంలో బతుకమ్మ పండుగ ప్రాచుర్యం కోల్పోయి బతుకమ్మను ఎత్తడమే నామోషిగా భావిస్తున్నటువంటి ఆడపిల్లలకు బతుకమ్మ మన పండగ అని, మన సంస్కృతి అని బతుకమ్మ నెత్తించి ఆ బతుకమ్మ పండగ కాదు, ఇది ఒక పోరాటంలో భాగమని బరిలో నిలబెట్టినటువంటి కవితమ్మ గారిని మరిపిస్తానని చెప్పేసి వాళ్ళ బతుకమ్మను తీసేస్తే తెలంగాణ మహిళ క్షమించదు. జనాభాలో సగమైన మహిళల్ని ఈ రకంగా నువ్వు అవమానిస్తూ ఉంటే తెలంగాణ మహిళ ఎన్నటికీ క్షమించదు. నువ్వు మహిళలకు చేస్తా అన్న హామీల తర్వాత మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ఈ కుట్రను మాత్రం తెలంగాణ సమాజము, తెలంగాణ మహిళ అంగీకరించదు. అమ్మ ఎందుకు సమున్నతంగా ఉండకూడదు? ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం, ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం, ఆ నీలమేని కృష్ణ నీ కాలి అందరవలి, నీ కృష్ణ నీ కాలి అందరవలి. మరి ఇట్లా కవులు గానం చేసుకున్నారు కదా. ఆ ఎదపైన ఉన్న చంద్రహారం ఎగిసేటి గోదావరి అని చెప్పిండ్రు కదా. ఆ కాలి అందల రవలి ఆ కృష్ణమ్మ అని చెప్పిండ్రు కదా. ఇంత గొప్పగా కవులు నాటి రావేల నుంచి ఇప్పటి గోరటి వరకు అందరూ తెలంగాణ తల్లి ఇట్లా ఉండాలి, సమున్నతంగా ఉండాలి, తల్లిని మించిన దైవం లేదని చెప్పుకున్న గడ్డ కదా ఇది. ఇట్లా ఉండాలని చెప్పుకుంటే ఎంతసేపు నువ్వు రాష్ట్రాన్ని పేదగా ఉంచదలుచుకున్నానని చెప్పకనే చెప్తున్నావా? ఈ నిర్ణయంతో ఒక పేద తల్లిగా చూపిస్తూ ఇది సమంజసం కాదు. రేవంత్ రెడ్డి గారు, బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మను తీసేస్తే తెలంగాణ మహిళ మేం తప్పకుండా పోరాటం చేస్తాం. గ్రామాన ఉన్న తెలంగాణ తల్లిని మేము పూజించుకుంటాం, గౌరవించుకుంటాం. ఇవాళ ఒక్క పిలుపుతోని అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో ఎక్కడెక్కడ తెలంగాణ తల్లి ఉంటే అక్కడక్కడ పంచామృత స్నానాలు, క్షీరాభిషేకాలు, పంచామృతాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. చూస్తున్నావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై కేసీఆర్. కేసీఆర్ గారు గౌరవంగా ఆశా వర్కర్లను ప్రగతి భవన్ పిలిపించి ఆనాడు ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్కి పిలిపించి వారు గౌరవించి వారి వేతనాలను పెంచిండ్రు. కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు నిన్న ఆశా వర్కర్ల మీద దాష్టికం జరుగుతుంటే తమాషా చూస్తూ ఊరుకున్నారు. మీరు ఒక పక్క పేద తల్లి విగ్రహం పెట్టినా అని చెప్తున్నారు, ఇంకొక పక్క ఆశా వర్కర్ల మీద దాష్టికం చేసినారు. ఆశా వర్కర్ల మీద ఈ గవర్నమెంట్ చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ వారికి తక్షణమే మీరు ఎన్నికల్లో చెప్పిన విధంగా వారి డిమాండ్లను పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ దేవిప్రసాద్ అన్న గారు చివరిగా మాట్లాడి ముగించవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారి పిలుపు మేరకు కేంద్ర కార్యాలయంలో